నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్లో మనం డిసెంబర్ మంత్కి సంబంధించి 13, 14, 15 న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో అందరికీ అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్కి యూజ్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో, అంటే మీకు జనరల్ స్టడీస్లోని సబ్జెక్ట్స్తో లింక్ చేసి మీకు ఫోల్డర్స్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్ అనలైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన విఎంఆర్ లాజిక్స్ యాప్ ఇన్స్టాల్ చేసి మన కరెంట్ అఫైర్స్ కోర్స్ని ఒకసారి చూడండి, ఓకేనా? సో ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అండి. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అండ్ ఎటువంటి కోర్సెస్కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, ఇటువంటి ఏ కోర్సెస్కి సంబంధించి అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు, ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ సెషన్. సో చూడండి, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2024. మనకి యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో చరిత్ర సంస్కృతికి సంబంధించి, ఓకేనా, అవార్డ్స్ ప్రదానం చేస్తుంటుంది కదా. మన హెరిటేజ్కి సంబంధించి, వారసత్వ సంపదకి సంబంధించి అవార్డ్స్ ప్రదానం చేయడము, అలాగే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కావచ్చు, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ని కావచ్చు, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని కావచ్చు గుర్తిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. యునెస్కో గుర్తించింది అంటే వాటికి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అంతరించుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి యునెస్కోకి సంబంధించి ఒక అవార్డ్స్ న్యూస్లోకి వచ్చాయి. ఆ అవార్డ్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ కాబట్టి దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడో చూసుకోవాలి. ఫౌండేషన్ డేట్ November 16th, 1945, ఓకేనా? మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చూస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఇయర్ చూడండి, ఓకే, November 16, 1945 ఎస్టాబ్లిష్ చేశారు యునెస్కో అనేది, ఓకేనా? సో ఇక్కడ యునెస్కోకి సంబంధించి ఏం అవార్డ్స్? ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఏం అర్థమవుతుంది? కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్. కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి? మన చరిత్ర సంస్కృతికి సంబంధించి ఏవైతే నిలువుటద్దాలుగా నిలుస్తాయో వాటిని కన్జర్వ్ చేయడం, వాటిని ప్రిజర్వ్ చేసుకోవడమే ఈ అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీళ్ళు ఇచ్చింది ఏషియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి, ఓకేనా? ఈ ఏషియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి ఏవైతే చరిత్ర సంస్కృతికి నిలువుటద్దాలుగా నిలుస్తాయో వాటికి అవార్డ్స్ ఇస్తున్నారనమాట. అందులోంచి మన ఇండియాకి సంబంధించి వేటికి అవార్డ్స్ వచ్చినాయో చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. యునెస్కో అనేది కంపల్సరీగా అడిగే కాన్సెప్ట్ అండి. ఒకసారి చూద్దాం. తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో అబత్సహాయేశ్వర్ టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఏంటి? తమిళనాడు తంజావూర్ అంటేనే మనకి ఎక్కువగా టెంపుల్స్ గుర్తొస్తాయి కదా, అవునా? సో తమిళనాడులోని తంజావూర్లో అబత్సహాయేశ్వర్ టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్, అలాగే మహారాష్ట్రలోని బీజేపీసీఐ కన్జర్వేషన్ ప్రాజెక్టులు యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ 2024లోని, ఓకేనా? ఈ రెండు ప్రాంతాలకి ఏ అవార్డ్స్ వచ్చినాయి, యునెస్కోకి సంబంధించి ఏ అవార్డ్స్ వచ్చినాయి ఆ కేటగిరీ కూడా చూసుకోవాలి. అవార్డ్ ఫర్ డిస్టింక్షన్కి మరియు అవార్డ్ ఫర్ మెరిట్కి ఎంపికైనట్లు యునెస్కో ఆర్గనైజేషన్ వెల్లడించింది. అర్థమైందా? ఒకటి వచ్చేసి అవార్డ్ ఫర్ డిస్టింక్షన్ వచ్చి తమిళనాడులోని టెంపుల్ ఏదైతే ఉందో అబత్సహాయేశ్వర్ టెంపుల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్, అలాగే అవార్డ్ ఫర్ మెరిట్కి మహారాష్ట్రలోని బీజేపీసీఐ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఈ రెండు కూడా యునెస్కో వాళ్ళ చేత హెరిటేజ్ కన్జర్వేషన్ చేత గుర్తింపు పొందాయన్నమాట, ఓకే? సో డైరెక్ట్గా అడుగుతారు, ఫోకస్ చేయండి. యునెస్కో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు? ఆర్గనైజేషన్ November 16, 1945, ఓకేనా? అండ్ మనం చూసుకుంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, ఓకే, 43 ఉన్నాయి కదా. ఇండియాలో 43 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అలాగే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 8 ఉన్నాయి. రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నవేంటి? కోజికోడ్ గ్వాలియర్ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 8 ఉన్నాయండి. అందులో రీసెంట్గా న్యూస్లోకి వచ్చినాయి 2, ఓకేనా? 6, 7 రీసెంట్గా రికాగ్నైజ్ చేసినవి ఏంటి అంటే 7, 8 ఏవైతే ఉన్నాయో ఏంటవి? ఒకటి కోజికోడ్ అని చెప్పేసి చెప్పాం మనం. కోజికోడ్ ఏ జాబితాలో ఎంటర్ అయిందని చెప్పాము? లిటరేచర్కి సంబంధించి ఎంటర్ అయింది. తర్వాత గ్వాలియర్ వచ్చేసి ఈ యొక్క మ్యూజిక్ కేటగిరీలో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో ఎంటర్ అయింది అనేసి మీకు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది కదా. మీరు చూస్తే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎవరైనా రాస్తుంటే తెలంగాణకు సంబంధించి అందులో డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చింది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కి సంబంధించి. ఓకే, చూడండి చాలా వరకు కవర్ అవుతున్నాయి, ఓకేనా? సో డైలీ అప్డేట్ చేసుకోవాలి. కాకపోతే మనం మంత్లీ ఒకసారి
ఒక్కసారి కంపైల్ చేసుకుని చదివితే క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి. సో మీరు ఎప్పటికప్పుడు మన క్లాసెస్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఓకే, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కావచ్చు, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కావచ్చు, నెక్స్ట్ ఇంకొకటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్. ఓకే, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి ఇండియాలో యునెస్కో గుర్తించినవి ఎన్ని ఉన్నాయని అడుగుతారు. మొత్తం 15 ఉన్నాయండి, 15. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి 15వది గర్బా డ్యాన్స్. ఓకే, గుజరాత్కి సంబంధించి నవరాత్రి సందర్భంగా ప్రదర్శించే గర్బా డ్యాన్స్ 15వ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్. 14వది ఏంటంటే కోల్కతాకి సంబంధించి దుర్గామాత పూజ అనమాట. ఓకేనా, 14వది కోల్కతా దుర్గామాత పూజ. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, భారత్ మరియు శ్రీలంక సంయుక్త నావికాదళ విన్యాసాలు స్లినెక్స్ 2024 డిఫెన్స్కి సంబంధించి. మనం ఇక్కడ చూసింది మీరు హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్. అర్థమవుతుందా? ఎక్కడ ఏది చదువుకోవాలో తెలియాలి. ఇది మీకు హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించి మీరు అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది చూస్తే డిఫెన్స్ చూస్తాం కదా మనం. ఓకేనా, డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి చూసుకుంటాం. రక్షణ రంగంలో విన్యాసాలు, తర్వాత ఎక్విజిషన్స్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో విన్యాసాలు ఇవే. ఓకేనా, ఎక్సర్సైజెస్. అసలు ఎందుకు నిర్వహిస్తారు ఈ ఎక్సర్సైజ్ అంటే, ఒకటి మన కంట్రీ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి ప్రపంచ దేశాలకు కావచ్చు, లేదంటే శత్రు దేశాలకు కావచ్చు తెలిసేలా చేయడానికి ఇటువంటి విన్యాసాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 2 కంట్రీస్తో కలిపి చేయొచ్చు, వేరే కంట్రీతో కలిపి చేయొచ్చు, లేదా బహుళ దేశాలు కలిపి జరుపుకోవచ్చు. అంటే మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ లేదా మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ అంటారు కదా. లేదు అంటే మన కంట్రీలోనే మన డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలోనే ఎక్సర్సైజెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో నిర్వహిస్తారు కదా. సో మనం ఎలా చదువుకోవాలంటే, ఒక ఎక్సర్సైజ్ న్యూస్లోకి వస్తే దానికి సంబంధించి అది ఏ 2 దేశాల మధ్య జరిగిన విన్యాసం, అలాగే అది ఏ ఫోర్సెస్కి సంబంధించిన విన్యాసం, ఇది కూడా ఇంపార్టెంట్. ఏ ఫోర్సెస్, ఇక్కడ చూడండి నావికాదళం అంటే ఏంటి, ఇండియన్ నేవల్ ఫోర్సెస్. ఓకే, నేవల్ ఫోర్సెస్కి సంబంధించిన విన్యాసం ఇలా. అలాగే ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, ఈ సంవత్సరం న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, ఒకవేళ ఇండియాలో జరిగితే ఇండియాలోని ఏ రాష్ట్రంలో జరిగింది, ఇట్లా చదువుకోవాలి విన్యాసాలు. చూద్దామా మనం. స్లినెక్స్ 2024. స్లినెక్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, శ్రీలంక. ఓకేనా, ఇండియా అండ్ శ్రీలంక. సో ఇండియా అండ్ శ్రీలంక అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియా అండ్ శ్రీలంక కలిసి జరుపుకున్న సంయుక్త నావికాదళ విన్యాసం. ఓకే, బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఏంటి, స్లినెక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఈ విన్యాసం మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది. ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి మీకు 2005. ఎప్పుడండి, 2005వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నం. ఓకేనా, విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్ కదా. సో గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం విశాఖపట్నంలో జరిగింది. ఫస్ట్ ఎడిషన్ 2005లో జరిగింది. ఇది ఏ విన్యాసం అండి, ఇదే విన్యాసం నావికాదళ విన్యాసం, ఇండియన్ నేవల్ ఫోర్సెస్ కి సంబంధించిన ఎక్సర్సైజ్. అండ్ ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అంటే 2005లో ఫస్ట్ ఎడిషన్ కాబట్టి ఈ సంవత్సరం 11th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఎడిషన్, 11వ ఎడిషన్. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ శ్రీలంకకు సంబంధించి ఇంకొక ఎక్సర్సైజ్ కూడా లింక్ చేస్తాను. మీకు అరౌండ్ ఆగస్ట్ మంత్లో ఇండియా శ్రీలంక మధ్యన జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది. దాని పేరేంటి గుర్తుందా, మిత్రశక్తి. గుర్తుపెట్టుకోండి, మిత్రశక్తి ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగిన సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట, సైనిక విన్యాసం. ఓకేనా. అండ్ మీకు ఇంకా కొన్ని రీసెంట్గా న్యూస్లో ఉన్న ఎక్సర్సైజెస్ చూసుకుంటే ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అని చెప్పేసి, వజ్ర ప్రహార్ అని చెప్పేసి, ఈ 2 ఏ కంట్రీస్తో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో జరుపుకున్న ఎక్సర్సైజెస్. అవునా. అండ్ ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ చూసాం. ధర్మా గార్డియన్ వచ్చేసి జపాన్తో జరుపుకున్న విన్యాసం గుర్తుందా. మళ్ళీ మలబార్ నేవల్ ఎక్సర్సైజ్, మలబార్ నావికాదళ విన్యాసం చాలా చాలా ఇంపార్టెంట్. మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇటీవల జరిగింది. ఇది ఏ కంట్రీస్కి సంబంధించిందండి, క్వాడ్ అంటే ఏంటి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి మనం చూస్తాం కదా. ఓకేనా, 4 కంట్రీస్ ఉంటాయి, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 4 ఉన్నవే క్వాడ్ కూటమికి సంబంధించిన దేశాలన్నీ కలిపి సంయుక్తంగా నిర్వహించుకునే నావికాదళ విన్యాసం, నేవల్ ఎక్సర్సైజ్, మలబార్ నేవల్ ఎక్సర్సైజ్. ఓకేనా. ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, చాలా ఇంపార్టెంట్, ఇండియాలో జరిగింది. ఇండియాలో సేమ్ అన్నమాట, విశాఖపట్నంలోనే జరిగింది. ఓకే, ఈ పాయింట్స్ అన్ని లింకప్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా.
అండ్ మీరు ఇక్కడ చూస్తే శక్తి అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం మిత్రశక్తి చూసాం, ఇండియా అండ్ శ్రీలంకకు సంబంధించి మిలిటరీ ఎక్సర్సైజ్. ఓన్లీ శక్తి ఎక్సర్సైజ్ ఎవరెవరికి మధ్య జరుగుతుంది అని అడుగుతారు. శక్తి ఓకేనా. శక్తి ఎక్సర్సైజ్ అనేది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అండి. ఏంటి? ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్యన మిలిటరీ ఎక్సర్సైజ్ని శక్తి అంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ మనకి ఇండియాకి మలేషియాకి మధ్యలో హరిమౌ శక్తి అని చెప్పేసి, ఓకేనా, ఉదర శక్తి అని చెప్పేసి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా లింకప్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, స్లినెక్స్ 2024 అనేది న్యూస్లోకి వచ్చింది. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన నావల్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ మనకు ఆగస్టులోనే న్యూస్లోకి వచ్చింది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. మిత్రశక్తి ఇండియా అండ్ శ్రీలంకకి మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 2031 కల్లా 3 రెట్లు పెరగనున్న అణు విద్యుత్ సామర్థ్యం. అణు విద్యుత్ అంటే ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ 2031 కల్లా 3 రెట్లు పెరగబోతుందంట. అంటే ఇప్పుడున్న కెపాసిటీతో కంపేర్ చేస్తే ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే ప్రీవియస్గా ఒక 10 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఒక డికేడ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికే డబుల్ అయిందని, మళ్ళీ 2031తో కంపేర్ చేసుకుంటే ఇంకా 3 టైమ్స్ పెరుగుతుంది అనేసి చెప్తున్నారు. చూద్దాం మనం ఒకసారి. గత దశాబ్ద కాలంలో భారత అణు విద్యుత్ సామర్థ్యం రెట్టింపైందని 4780 మెగావాట్ల నుంచి, ఓకేనా, అంటే 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 4780 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉందో దీన్ని మనం న్యూక్లియర్ ఎనర్జీ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా, అయితే ఇప్పుడు అది 8081 మెగావాట్స్కు చేరింది అని 2031 కల్లా ఈ సామర్థ్యం 3 రెట్లు పెరిగి 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు. అర్థమవుతుందా? ఎవరిది వెల్లడించింది? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు వెల్లడించారు కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. ఎవరు? సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వెల్లడించారనమాట. ఏం చెప్తున్నారు? మనకు 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 4780 మెగావాట్స్ ఉంటే ఇప్పుడు డబుల్ అయిందంటే ఎంత అయింది? 8081 మెగావాట్స్కి చేరింది. సో ప్రెసెంట్ కెపాసిటీ గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ 8081 మెగావాట్స్ ఉంది. ఇది 2031 కల్లా ట్రిపుల్ అవుతుందంట. అంటే ఎంత అవుతుంది? 22,480 మెగావాట్స్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది లిమిటేషన్లో యూజ్ చేయాలి. అంటే ప్రజల శ్రేయస్సు కోసం యూజ్ చేసుకోవాలి, గవర్నమెంట్ డెవలప్ అవడం కోసం యూజ్ చేసుకోవాలి తప్ప దాన్ని వేరే కంట్రీని నాశనం చేయడానికి న్యూక్లియర్ ఎనర్జీని వాడకూడదు. మనకి న్యూక్లియర్ ఎనర్జీ ట్రీటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇదే చెప్తాయన్నమాట. అండ్ ఇంకొక విషయం, న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఫామ్లో ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది చూడంగానే ఏదో నెగిటివ్ ఫామ్ తెచ్చుకోవద్దు. న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ ప్రెసెంట్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి పవర్ ప్లాంట్స్, ఆపరేషనల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఒకసారి స్టేట్స్ వైజ్ లిస్ట్ చూద్దాం మనం. రాజస్థాన్కి సంబంధించి రావత్ బట్టా నోట్ చేయండి. రాజస్థాన్కి సంబంధించి రావత్ బట్టా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. మహారాష్ట్రకి సంబంధించి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, తారాపూర్. అండ్ గుజరాత్కి సంబంధించి కాక్రపార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్కి సంబంధించి నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. అండ్ ఆల్సో కర్ణాటకకి సంబంధించి కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తమిళనాడుకు సంబంధించి 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఒకటి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇంకొకటి కాల్పక్కం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఓకేనా, ప్రజెంట్ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వివిధ రాష్ట్రాల్లో ఆపరేషనల్గా ఉన్నాయి మనకి. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్ మంత్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఏంటది? త్వరలో ఇంకొక 10 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని తీసుకురాబోతున్నామని చెప్పేసి. ఎక్కడెక్కడ తీసుకొస్తారు అవన్నీ మనకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇంకొక 10 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రాబోతున్నాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమేమైతే ఆపరేషనల్గా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డిఐఈ హోమీ బాబా చైర్ స్కీమ్. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ పరిధిలోకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకుందాం. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని చెప్పేసి, డిపార్ట్మెంట్ ఆఫ్
డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇటీవల ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు. ఆ స్కీమ్ ఏంటంటే హోమీ బాబా చైర్ స్కీమ్. హోమీ బాబా చైర్ స్కీమ్. ఎవరి హోమీ బాబా ఐడియా ఉందా? హోమీ జహంగీర్ బాబా అని చెప్పేసి మనం చూస్తాము. గుర్తుందా మీకు? మన ఇండియాకి సంబంధించి సో ఈ అటామిక్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన పితామహుడుగా మనం పేర్కొంటాం హోమీ జహంగీర్ బాబా అని చెప్పేసి. ఈయన పేరు మీదనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని కూడా మనం చూస్తున్నాం. అవునా? బార్క్ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి. సో ఇది హోమీ జహంగీర్ బాబాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ఈయన పేరు మీద ఒక స్కీమ్ తీసుకొస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు. ఏం స్కీమ్ అంటే అది ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, అటామిక్ ఎనర్జీకి సంబంధించి కావచ్చు, ఎవరైతే రీసెర్చ్ చేసిన ఎమినెంట్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఒక ఇన్సెంటివైజేషన్ ఇవ్వడం అనమాట. అంటే నథింగ్ బట్ దీని కింద ఎవరికైతే అవార్డు ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి 2 lakhs పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ కింద 1,75,000 కంటింజెన్సీ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి ఈ హోమీ బాబా చైర్ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఏంటి? ఎవరైతే సైంటిస్టులు వెరీ ఇంపార్టెంట్, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎవరైతే సైంటిస్టులు ఇన్నోవేషన్స్ చేస్తారో అండ్ ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఇంకా పెంపొందించడానికి ఎవరైతే ప్రోత్సాహం అందిస్తారో వీళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనమాట. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన హోమీ బాబా చైర్ స్కీమ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, భారత్ను తొలిసారిగా పర్యటించిన శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే. సో కొన్ని ఉంటే టు ద పాయింట్ ఉంటాయి. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకి శ్రీలంకకి సంబంధించిన ప్రెసిడెంట్గా అనుర కుమార దిశనాయకే గారు ఎన్నికయ్యారు అని చెప్పేసి మనం ఆల్రెడీ చూసాం కదా మన డైలీ సెషన్స్లో. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన ఇప్పుడు ఇండియాని పర్యటించబోతున్నారంట. అంటే ఇండియాని విజిట్ చేయబోతున్నారని చెప్పేసి మనకి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఈయన విజిట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈయన ఎందుకు వచ్చారు, ఈయన రావడంలో భాగంగా ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏమన్నా మెరుగయ్యాయా, ఏమన్నా ఒప్పందాలు కుదుర్చుకున్నారా 2 దేశాలు కలిసి అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్, పద్మశ్రీ ఎన్వైర్మెంటలిస్ట్ తులసి గౌడ పాస్డ్ అవే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తులసి గౌడ 2021వ సంవత్సరంలో ఏంటండి 2021వ సంవత్సరం. ఓకే, ఈవిడ్ని యాక్చువల్లీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఎవరు? తులసి గౌడ గారిని. కర్ణాటకకి సంబంధించిన పర్సన్. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద ఫారెస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఎన్సైక్లోపీడియా అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి సంబంధించి, దేనికైనా కానీ అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ఎన్సైక్లోపీడియా అంటాం కదా. సో ఈవిడికి ఫారెస్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అణువు తెలుసు అనమాట. అర్థమవుతుందా? సో అండ్ ఈవిడకున్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే ఏదైనా కానీ ఒక మొక్కని చూసి దీని యొక్క మదర్ స్పీషీస్ ఎక్కడుందో చెప్తారు. అర్థమవుతుందా? అది ఏ మొక్క ద్వారా అది అసలు ఉద్భవించింది, ఓకేనా, దాని యొక్క మదర్ ట్రీ స్పీషీస్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతారు తులసి గౌడ గారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఈవిడికి 2021 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం, ఇండియాలో 4th హైయెస్ట్ సివిలియన్ ఆనర్. అవునా? 4వ అతిపెద్ద పౌర పురస్కారం. 4వది అని ఎందుకన్నాను? ఫస్ట్ది ఏంటండి భారత్ రత్న, 2వది పద్మ విభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఓకే, మీకు ఆర్డర్ తెలుసు కదా. సో హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అందులో పద్మశ్రీ పురస్కారాన్ని 2021వ సంవత్సరంలో తులసి గౌడ గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈవిడ ఇప్పుడు మరణించడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, పద్మశ్రీ అవార్డుకి సంబంధించి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ ఎమినెంట్ పర్సనాలిటీస్ మరణిస్తే వాళ్ళకి సంబంధించిన అచీవ్మెంట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఈవిడికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది అని అడగొచ్చు. 2021వ సంవత్సరంలో వచ్చింది. అండ్ ఈవిడ హలక్కీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్. ఓకేనా? ఈ కమ్యూనిటీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన కమ్యూనిటీ? కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక కమ్యూనిటీ, హలక్కీ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ తులసి గౌడ గారు, ద ఫేమస్ ఎన్వైర్మెంటలిస్ట్, అలాగే ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈవిడ మరణించడం జరిగింది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి. కన్ఫామ్గా వస్తుంది క్వశ్చన్, ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, నేపాల్ సైన్యాధిపతికి భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదా. ఇదేంటంటే యాక్చువల్లీ
ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి నేపాల్కి సంబంధించిన వాళ్ళు అలాగే ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్కి సంబంధించి ఇరు దేశాలు కూడా ఆనరరీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనం ఇటీవల చూసుకుంటే మన ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరు, ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు కదా, ఈయనకి నేపాల్లో ఆర్మీ ఆనర్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇటీవల చూసుకున్నాం, 1 మంత్ బ్యాక్ అట్లా జరిగింది, అవునా. ఇప్పుడు నేపాల్కి సంబంధించిన ఆర్మీ చీఫ్కి ఇండియాలో ఆర్మీ ఆనర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఇట్లా పరస్పరంగా 2 దేశాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి ఆర్మీ ఆనర్స్ని ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి. ఓకే. సో ఈ పాయింట్ ఫోకస్ చేయండి. నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ ఎవరు, జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు. ఓకేనా. ఓకే. అండ్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ద్వివేది గారికి ఎవరు ప్రదానం చేశారు, అక్కడ ప్రెసిడెంట్, నేపాల్కి సంబంధించిన ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఎవరు, రామచంద్ర పౌడెల్ గారు ఆర్మీ జనరల్ని రామచంద్ర పౌడెల్ గారు ఈ ఆర్మీ ఆనర్ని ప్రదానం చేయడం జరిగింది. ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వన్, హాల్తో రక్షణ శాఖ భారీ డీల్. ఇక్కడ హాల్ అంటే హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనకి చాలా ఇటీవల న్యూస్లో ఉంది కదా. ఎందుకు న్యూస్లో ఉందో నేను చెప్తాను, మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు హెచ్ఏఎల్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం దేనికి సంబంధించిందో చూద్దాము. కేంద్ర రక్షణ శాఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. వాయుసేనకు అవసరమైన 12 సుఖోయ్ కోసం 13,500 కోట్ల డీల్ పై సంతకాలు చేసింది. సుఖోయ్ యుద్ధ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకేనా. ఇవి యాక్చువల్లీ మనం రష్యా నుంచి తెచ్చుకుంటాము. కాకపోతే వీటికి అవసరమైన టెక్నాలజీ సో కాకపోతే ఇవి రష్యాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పటికీ కూడా వీటికి అవసరమైన ఈ యొక్క స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో నియర్లీ 62% ఈ మన ఇండియాకి సంబంధించినవే యూజ్ చేస్తారనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించినవే యూజ్ చేస్తారు. అలాగే సుఖోయ్కి సంబంధించిన టెక్నాలజీ వచ్చేసి రష్యన్ టెక్నాలజీ అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇండియాలో ఎవరు తయారు చేస్తారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు. ఓకేనా. సో వీటి కోసం 12 సుఖోయ్ యుద్ధ విమానాల కోసం 13,500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎవరెవరు, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు. ఇవి ఎవరి కోసం అంట, వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. ఓకే. డైరెక్ట్ గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండియన్ నేవీ కోసం అని అడిగారు అంటే అయిపోతుంది, అక్కడ రాంగ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కీన్ గా ఫోకస్ చేయాలి ప్రతి పాయింట్ కూడా. వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్ కోసం. ఓకేనా. ఎయిర్ క్రాఫ్ట్స్ కాబట్టి ఎయిర్ ఫోర్స్ కోసమే కదా అనుకోవచ్చు, కానీ మనకి కొన్ని పెక్యులర్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, పొసిడాన్ 8I విన్నారా, పొసిడాన్ 8I యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవి మనం అమెరికా నుంచి బోరో చేసుకుంటాం. ఎక్కడి నుంచి అండి, అమెరికా నుంచి మనం ఎక్వైర్ చేసుకున్నాం. అయితే ఈ పొసిడాన్ 8I యుద్ధ విమానాలు ఇండియాకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ కోసం లేదా ఏ వింగ్ కోసం మనం తీసుకున్నామని అడుగుతారు. సో యుద్ధ విమానాలు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎయిర్ ఫోర్స్ అనుకుంటాం మనం. కానీ ఇక్కడ పెక్యులర్ పాయింట్ ఏంటంటే, ఈ పొసిడాన్ 8I యుద్ధ విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మన ఇండియాకి సంబంధించిన నేవీ కోసం తీసుకుంటామండి. నావీ అంటే నావికా దళం కోసం తీసుకుంటాం. అర్థమైందా? అందుకే చెప్తున్నాను, పెక్యులర్ పాయింట్సే అడుగుతారు. ఓకేనా. అండ్ ఇక్కడ మనం ఈ హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఒప్పందం సందర్భంగా సుఖోయ్ యుద్ధ విమానాల్ని ఎవరి కోసం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేస్తున్నాం అనమాట. 12 సుఖోయ్ యుద్ధ విమానాలు. అలాగే ఇక్కడ SU-30 MKI వీటి కోసం కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తుపెట్టుకోండి హెచ్ఏఎల్తో. ఓకేనా. సో డిఫెన్స్ అక్విజిషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ హెచ్ఏఎల్కి సంబంధించి న్యూస్ గుర్తొచ్చిందా ఏంటి, మనకి ఎకానమీ పోర్షన్కి లింక్ చేసుకోండి అని చెప్పి మీకు అక్టోబర్ మంత్లో నేను చెప్పడం జరిగింది. ఏంటది, ఇప్పుడు ప్రెసెంట్ మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి
ఇండియాలో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయి కదా. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ఏంటండి, ప్రభుత్వ రంగ సంస్థలను పిలుస్తాం. వీటిల్లో కేటగిరీ ఉంటుంది. మహారత్న ద హైయెస్ట్ కేటగిరీ, నవరత్న సెకండ్ హైయెస్ట్ కేటగిరీ, మినీరత్న కేటగిరీ 1, మినీరత్న కేటగిరీ 2. ఇట్లా మనకి ఒక హైరార్కియల్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇండస్ట్రీస్కి సంబంధించి, ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి ఒక ఆర్డర్ ఉంటుంది. అందులో మహారత్న కంపెనీలు అంటే ద హైయెస్ట్ కేటగిరీ కంపెనీలు ప్రెసెంట్ 14 ఉన్నాయి. ఏంటండి, 14 కంపెనీలు ఉన్నాయి. ఈ 14 కంపెనీల్లో 14వ కంపెనీ ఇటీవలే న్యూస్లోకి వచ్చింది. అక్టోబర్ మంత్లో రికాగ్నైజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఎవరు రికాగ్నైజ్ చేస్తారని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆ 14వ కంపెనీయే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్, మాల్డోవా డిక్లేర్స్ ఎమర్జెన్సీ. సో డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల ఈ యొక్క చమురు డెఫిషియన్సీతో, ఓకేనా, ఇటీవల గ్యాస్ డెఫిషియన్సీతో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కంట్రీ ఏది అని అడగొచ్చు. మాల్డోవా. ఇది చాలా ట్రెండింగ్ టాపిక్స్. అంటే ఎమర్జెన్సీ అనే కాన్సెప్ట్, లైక్ ఒక కంట్రీ పేరు ఇస్తారు, ఈ కంట్రీ ఏ కారణంతో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మాల్డోవా కంట్రీ ఏదైతే ఉందో ఇటీవల వాళ్ళకి ఏం జరిగింది అంటే రష్యా నుంచి రావాల్సిన గ్యాస్ సప్లై అనేది ఆగిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఆ కంట్రీలో గ్యాస్ కొరత ఉండడం వల్ల వీళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. అర్థమవుతుందా. మాల్డోవా కంట్రీ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ డ్యూ టు ద కట్ ఆఫ్ గ్యాస్ సప్లైస్ ఫ్రమ్ ద రష్యా. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా నుంచి రావాల్సిన గ్యాస్ సప్లై ఆగిపోవడంతో అత్యవసర పరిస్థితిని విధించిన దేశం ఏది అంటే మాల్డోవా కంట్రీ, ఓకేనా. మీకు మాక్సిమం బైలింగ్వల్లో ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నామండి, బోత్ మీడియంస్ కవర్ చేయడానికి. ఎక్కడైనా కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకే. అండ్ నెక్స్ట్, జమైకాకు 60 టన్నుల వైద్య సహాయాన్ని పంపిన భారత్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకి యాక్చువల్లీ ఒక పాలసీ ఉంది, మిత్ర దేశం అని చెప్పేసి. ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఏదైతే కొంచెం పూర్ నేషన్స్ ఉంటాయో, ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయో, ఇటువంటి కంట్రీస్కి ఇండియా ఎప్పుడు కూడా సహాయం చేయడంలో ముందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కోవిడ్-19 పీరియడ్లో కూడా, పాండమిక్ పీరియడ్లో కూడా భారత్ మైత్రి అనే పేరుతో మనం ఏం చేసాము, ఈ చిన్న కంట్రీస్ అన్నిటికీ కూడా వ్యాక్సిన్ సప్లై చేసాము, అవునా. అదే విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క కంట్రీకి, నైబర్ కంట్రీస్ కావచ్చు, ప్రపంచ పటంలోని ఏవైనా అండర్ డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, పూరర్ నేషన్స్కి కావచ్చు, ఇండియా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇటీవల జమైకాకి 60 టన్నుల వైద్య సహాయాన్ని భారతదేశం పంపిందంట, ఓకేనా. ఒకసారి చూద్దాము. సో మానవతా దృక్పథంతో భారతదేశం సుమారు 60 టన్నుల అత్యవసర వైద్య పరికరాలు, మెడికల్ డివైజెస్, వైద్య పరికరాలు అంటే ఏంటండి, మెడికల్ డివైజెస్, జనరేటర్లు మరియు ఇతర అత్యవసర వస్తువులను జమైకాలోని ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు మరియు విపత్తు సన్నద్ధత అంటే డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్. విపత్తు సన్నద్ధత అంటే ఏంటి, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అంటే ఏవైనా కానీ విపత్తులు రావడానికంటే ముందే మనం ప్రిపేర్డ్గా ఉండడం, ఓకే. వాటి వల్ల ఎక్కువ నష్టం వాటిల్లకుండా ప్రిపేర్డ్గా ఉండడం అనమాట, ఓకే. ఇట్లా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ కోసం, హెల్త్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం మెడికల్ డివైజెస్ని, నియర్లీ 60 టన్స్ ఆఫ్ మెడికల్ డివైజెస్ని పంపిస్తూ ఇండియా న్యూస్లోకి వచ్చింది. ఏ కంట్రీకి పంపించింది, జమైకా. ఓకే, ఇందాక ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కంట్రీ ఏంటండి, మాల్డోవా, ఓకేనా. సో ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కింద చూడండి, ఓకే. వేరే కంట్రీస్ న్యూస్లోకి వస్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కింద చూడాలి. నెక్స్ట్, బృందావన్లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. ఇదేంటంటే ఇస్కాన్ టెంపుల్, మనకు తెలుసు కదా. ఇస్కాన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఈ కృష్ణుని ఆరాధించే ఈ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఒక ఎడ్యుకేషనల్ సొసైటీని లేదా ఒక యూనివర్సిటీని ఇటీవల వీళ్ళు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నారని అడుగుతారు, ఓకేనా. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మధుర అని గుర్తుపెట్టుకోండి. మధుర అంటే ఉత్తరప్రదేశ్ కదా. సో మధురాలో ఇస్కాన్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని పెట్టాలని ఆలోచిస్తున్నారంట. దేనికి సంబంధించింది ఈ యూనివర్సిటీ అంటే చూడండి, సంస్కృతిని అంటే నథింగ్ బట్ భగవద్గీత, సనాతన ధర్మాల గురించి బోధించడానికి, ఓకేనా. మన భగవద్గీత ఏదైతే ఉంటుందో, అలాగే మన సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో, అలాగే మన కల్చర్, మన సంస్కృతి,
సంస్కృతం, సాంస్క్రిట్ లాంగ్వేజ్, అర్థమవుతుందా? 4 చెప్పాను నేను ఇక్కడ. ఒకటి భగవద్గీత గురించి, అలాగే సనాతన ధర్మాల గురించి, అలాగే సాంస్క్రిట్ లాంగ్వేజ్ గురించి, అలాగే కల్చర్ గురించి, ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ గురించి బోధించడానికి ఒక విశ్వవిద్యాలయాన్ని ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నారు అంటే ఎక్కడ? మధుర అంటే ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకు ఇంకొక పాయింట్ చెప్పాను నేను రీసెంట్గా. ఇస్కాన్కి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉంటారో ఆ ప్రీస్ట్ చిన్మయ్ కృష్ణదాస్ గారిని బంగ్లాదేశ్లోని ఢాకా ఎయిర్పోర్ట్లో ఇటీవల అరెస్ట్ చేశారని కూడా మీకు చెప్పాను కదా. సో ఈ పాయింట్స్ అన్ని కూడా లింక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, సౌత్ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం. సో డైరెక్ట్గా అడుగుతారు, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడి మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అని చెప్పేసి. అంటే ఏంటంటే రిమూవల్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా? ఇక్కడ అంటే ఇంపీచ్మెంట్ మోషన్ అంటాం కదా మనం, ప్రెసిడెంట్ మీద పెట్టేది, ప్రెసిడెంట్ని తొలగించడానికి పెట్టేది ఏదైతే తీర్మానం ఉంటుందో దాన్ని. సో ప్రెసిడెంట్ని తొలగించడానికి ఎంటర్ చేసే రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంపీచ్మెంట్ మోషన్ అంటాం కదా, తెలుగులో అభిశంసన తీర్మానం అని కూడా పిలుస్తుంటాం, అవునా? సో ఇటీవల ఏ కంట్రీకి సంబంధించిన అధ్యక్షుడిని తొలగించడానికి అభిశంసన తీర్మానం ఎంటర్ చేశారు, అది పాస్ అయ్యి అధ్యక్షుడు తొలగిపోవాల్సి వచ్చింది అంటే సౌత్ కొరియా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దక్షిణ కొరియా. ఒకసారి స్క్రిప్ట్ చూద్దామా? సౌత్ కొరియాలో మార్షల్ లా ఎందుకు ఇట్లా అధ్యక్షుడికి అగేన్స్ట్గా ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టారు అంటే మార్షల్ లా ఇంపోజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచించారు. అంటే మిలిటరీ లా ఎక్కడైనా ఇంపోజ్ చేశారు అంటే మీకే తెలిసి ఉంటుంది, అక్కడ ప్రజలకు ఉండే రైట్స్ అన్నీ కూడా కాలరాయబడతాయి. ఓకేనా? వాళ్ళకు ఉండే ప్రాథమిక హక్కులన్నిటి మీద కూడా రెస్ట్రిక్షన్స్ విధించబడతాయి. చాలా స్ట్రిక్ట్ రూలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో చూడండి, సౌత్ కొరియాలో మార్షల్ లా విధించేందుకు ప్రయత్నించిన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్. ఓకే, అందరికి ఐడియా ఉంటుంది కదా సౌత్ కొరియా అధ్యక్షుడు ఎవరంటే యూన్ సుక్ యోల్ పై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించిందంట. ఓకేనా? సౌత్ కొరియా పార్లమెంటు. కాబట్టి ఈయన పదవి నుంచి తొలగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసిడెంట్ పదవిలో, ఓకేనా, అధ్యక్షుడి పదవిలో తాత్కాలికంగా ఎవరున్నారు అంటే అక్కడ ప్రెసెంట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి హాన్ డక్ సు. సౌత్ కొరియా ప్రైమ్ మినిస్టర్ హాన్ డక్ సునే ప్రెసెంట్ టెంపరరీ ప్రెసిడెంట్గా, ఓకేనా, తాత్కాలిక అధ్యక్షుడిగా సౌత్ కొరియాలో బాధ్యతలు స్వీకరించారు. ఓకేనా? ఇప్పుడు ఒక 60 డేస్ లోపు అక్కడ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఓకేనా? ఒకసారి చూడండి సరిపోతుంది. ఏంటి? సౌత్ కొరియాలో అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం. రీజన్ ఏంటి అంటే అక్కడ మార్షల్ లా ఇంపోజ్ చేయాలని ట్రై చేశారు. ఓకేనా? నెక్స్ట్, రష్యా లైక్లీ టు బిగిన్ వీసా ఫ్రీ ట్రావెల్ ఫర్ ఇండియన్స్. ఓకే, రష్యా ఇటీవల ఏ కంట్రీ టూరిజం ని పెంపొందించుకోవడానికి గాను, ఓకే, ఇండియన్స్ ఎవరైతే ఉంటారో భారతీయులకి వీసా ఫ్రీ ట్రావెల్ ని ఎలో చేయబోతుంది. ఓకేనా? ఇంకా బిగిన్ చేయలేదు అంటే రష్యా అన్నమాట. ఓకే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా వస్తాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని. ఏంటి? టూరిజంని పెంపొందించడానికి వీసా ఫ్రీ ట్రావెల్ని ఎలో చేయబోతున్న కంట్రీ ఏంటి ఇండియన్స్కి అంటే రష్యన్ కంట్రీ. ఇదే క్లాస్లో మనకి రష్యా 2 times న్యూస్లోకి వచ్చింది. ఇంకొకసారి ఎప్పుడు వచ్చింది మీకు చెప్పాను నేను, మాల్డోవా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది అని చెప్పి. ఎందుకు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది? మాల్డోవాకి గ్యాస్ సప్లై చేయాల్సిన కంట్రీ రష్యా ఏదైతే ఉందో ఈ గ్యాస్ సప్లైస్ని కట్ చేయడం వల్ల, ఓకేనా, అక్కడ మాల్డోవాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇక్కడ రష్యా ఇంకొకసారి న్యూస్లోకి ఎందుకు వచ్చిందండి? వీసా ఫ్రీ ట్రావెల్, ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వీసా ఫ్రీ ట్రావెల్ ఎలో చేస్తారంట. ఓకేనా? ఇంకా చేయలేదు. లైక్లీ టు బిగిన్ అంటే రాబోతుంది, 2025లో వస్తుంది అనమాట ఇటువంటి ఒక రిజల్యూషన్. నెక్స్ట్, సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్. సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ ఏంటిది? పేర్లో అర్థమవుతుందా మీకు? సర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఏమైనా టూల్స్ కానీ, ఓకేనా, ఏమైనా పరికరాలు పడిపోయినా లేదంటే ఎవరైనా మనుషులు మిస్ అయినా కానీ అక్కడ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు, అవునా? సో ఇట్లా సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్స్ అనేవి ఇటీవల మనకి యాక్చువల్లీ 2016లోనే ఉన్నాయి. 2016 నుంచే అడ్వాన్స్డ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్స్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇన్కాయిస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్కాయిస్ అంటే ఏంటండి? ఫుల్ ఫామ్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఇన్కాయిస్? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఏంటి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్
ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందంటారు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, సో ఈ ఇన్కాయిస్ వాళ్ళు 2016లో 2016వ సంవత్సరంలో, ఓకే బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి ప్రతిదానికి, 2016వ సంవత్సరంలో మనకి సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్స్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్స్ని కూడా తీసుకొచ్చారంట. ఇట్లా మనకి ఇన్కాయిస్ సంస్థ న్యూస్లోకి వచ్చింది. అర్థమవుతుందా? డైరెక్ట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇన్కాయిస్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటారు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలోకి వస్తుంది. ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? ఏంటి? ఫుల్ ఫామ్? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. పేరులోనే ఉంది కదా, ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సముద్రానికి సంబంధించిన సమాచారాన్ని అందించే ఒక సంస్థ అన్నమాట ఇన్కాయిస్. ఈ ఇన్కాయిస్ వాళ్ళు తీసుకొచ్చిందే సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్స్. ఇప్పుడు దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ వర్షన్ 2.0 వర్షన్ని తీసుకురాబోతున్నారు. అట్ ద సేమ్ టైం దీని యొక్క అడ్వాన్స్ వర్షన్ యొక్క ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఒకే టైంలో నియర్లీ 60 టూల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతుందంట. 60 థింగ్స్ ఏవైతే పడిపోయి ఉంటాయో వాటిని లొకేషన్ ఆధారంగా ఒకేసారి ఫైండ్ అవుట్ చేయగలుగుతుందని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్ వర్షన్ రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇన్కాయిస్ సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు, న్యూస్లోకి వచ్చింది కాబట్టి. 1999వ సంవత్సరంలో ఇన్కాయిస్ సంస్థని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? 1999 అనగానే మీకు ఏదైనా గుర్తొచ్చిందా ఒక చట్టం? 1999వ సంవత్సరం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ గుర్తుందా? జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్, భౌగోళిక గుర్తింపు చట్టం, జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999వ సంవత్సరంలోనే వచ్చింది. ఓకేనా? సో ఇట్లా ఇంపార్టెంట్ ఇయర్స్ అన్ని మనం లింకప్ చేసుకోవాలి. నెక్స్ట్, హియామ్ని తెగ. ఇక్కడ ఒక ట్రైబల్ పాపులేషన్ న్యూస్లోకి వచ్చింది. మీకేం చెప్పాను నేను? ఏ ట్రైబ్స్ న్యూస్లోకి వచ్చినా, డాన్సెస్ న్యూస్లోకి వచ్చినా ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించినవో మనం తెలుసుకోవాలి. ఈవెన్ ఫెస్టివల్స్ కూడా. ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఏంటంటే కియామ్ని యుంగన్ తెగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ తెలుసుకోవాలి. ఏ రాష్ట్రం అంట? నాగాల్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. నాగాల్యాండ్. ఓకే, ఇక్కడ ఈ తెగ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే మనకి యాక్చువల్లీ ఇటీవల ఒక ఫెస్టివల్ జరిగిందండి, హార్న్బిల్ ఫెస్టివల్. మీకు చెప్పానా నేను ఇటీవల హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే నాగాల్యాండ్లో జరిగింది అని గుర్తుపెట్టుకోండి అని చెప్పా, అవునా? ఈ హార్న్బిల్ ఫెస్టివల్ సందర్భంగా ఏం జరిగింది అంటే ప్రదర్శించబడిన హెరిటేజ్ గైడ్ మ్యాప్లో కియామ్ని యుంగన్ తెగ పేరును తొలగించిన నేపథ్యంలో నాగాలాండ్ పర్యాటక శాఖ ఇటీవల కియామ్ని యుంగన్ యూనియన్ కొహిమాకు అధికారికంగా క్షమాపణలు చెప్పింది. ఏం జరిగిందంటే హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు అక్కడ ఈ హెరిటేజ్ మ్యాప్ అనేది రిలీజ్ చేశారు. అర్థమైందా? ఏం మ్యాప్? హెరిటేజ్ గైడ్ మ్యాప్. అంటే అందులో మన చరిత్ర, సంస్కృతికి అలాగే వారసత్వానికి సంబంధించి ఎవరైతే ఏ తెగ వాళ్ళు అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, ఇలా ఎక్కడెక్కడైతే ఉన్నారో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ సంబంధించి. సో ఇదేంటంటే ఈ చరిత్ర, సంస్కృతి అలాగే వారసత్వానికి సంబంధించి ఏ తెగ వాళ్ళైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించి ట్రైబల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఒక హెరిటేజ్ గైడ్ మ్యాప్ని రిలీజ్ చేశారు. ఓకేనా? ఎవరు? నాగాలాండ్కి సంబంధించిన పర్యాటక శాఖ వాళ్ళు, అంటే టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే ఏం జరిగిందంటే ఆ హార్న్బిల్ ఫెస్టివల్లో రిలీజ్ చేసిన హెరిటేజ్ గైడ్ మ్యాప్లో ఈ తెగని తీసేశారు. ఓకేనా? కియామ్ని యుంగన్ తెగ పేరు పెట్టలేదు. ఇలా పెట్టకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇలా చేయడం వల్ల వీళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళకి క్షమాపణలు చెప్పి మళ్ళీ హెరిటేజ్ గైడ్ మ్యాప్లో ఈ కియామ్ని యుంగన్ తెగని జోడించారనమాట. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి కియామ్ని యుంగన్ తెగ ఏ రాష్ట్రానికి సంబంధించిన తెగ? నాగాలాండ్ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి సెలబ్రేట్ చేస్తారు? అది కూడా నాగాలాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, టేస్ట్ అట్లాస్ రిలీజెస్ వరల్డ్స్ టాప్ ఫుడ్ సిటీస్ ర్యాంకింగ్స్, ముంబై సెక్యూర్స్ 5th ప్లేస్ గ్లోబల్లీ. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకి టేస్ట్ అట్లాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ టేస్ట్ అట్లాస్ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారంటే 2015వ సంవత్సరంలో 2015లో
క్రొయేషియాకి సంబంధించి, క్రొయేషియా కంట్రీ ఉంది కదా, క్రొయేషియాకి సంబంధించి ఒక ఎంటర్ప్రూనర్ అలాగే ఒక జర్నలిస్ట్ అనమాట. ఆయన పేరేంటంటే మతీజా బబీక్ అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఈ టేస్ట్ అట్లాస్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. 2018 నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టేస్టియర్ కజిన్స్ కావచ్చు, ఏమైనా ఫుడ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. ఈ ర్యాంకింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇండియాకి సంబంధించిన వడాపావ్ అంటే మనకి గుర్తొచ్చే ప్లేస్ ఏంటి, వెంటనే ముంబై, మహారాష్ట్ర. అవునా, ముంబైకి సంబంధించిన వడాపావ్, ముంబై వెళ్తే వడాపావ్ తినకుండా ఎవరు రారు. ఓకేనా. సో ఈ ముంబైకి సంబంధించిన వడాపావ్ 5th ప్లేస్ సెక్యూర్ చేసుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ ఐటమ్స్లో. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కానీ ఫస్ట్ 3 ప్లేసెస్ ఉన్నాయా, ఫస్ట్ 3 ప్లేసెస్ కూడా చూడండి. మనకి ఫుడ్ అనగానే ఫస్ట్ ఫుడ్లో ఫేమస్ అంటే మనకి ఏ కంట్రీ గుర్తొస్తుంది అంటే ఇటలీ గుర్తొస్తుంది. ఇటాలియన్ ఫుడ్స్ గుర్తొస్తాయి కదా. సో ఈ ఫస్ట్ 3 ప్లేసెస్లో కూడా ఇటలీయే ఉంది. చూడండి ఒకసారి. ఫస్ట్ నేపిల్స్, ఇటలీ, ఫర్ పిజ్జా మార్గరిటా. సెకండ్ మిలాన్, ఇటలీ. థర్డ్ వచ్చేసి బొలోనా, ఇటలీ. ఓకేనా. ఫస్ట్ 3 ప్లేసెస్లో ఇటాలియన్ ఫుడ్స్ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన ఒక ఫుడ్ 5th పొజిషన్లో ఉంది. అదేంటి అంటే ముంబైకి సంబంధించిన వడాపావ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ మనకి ఈ యొక్క హైదరాబాదీ బిర్యానీ ఏదైతే ఉందో 31st ప్లేస్లో ఉందండి. ఎక్కడ, 31st ప్లేస్లో హైదరాబాద్ బిర్యానీ కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎవరు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేశారంటే మతీజా బబీక్ అనే ఒక క్రొయేషియా కంట్రీకి సంబంధించిన జర్నలిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఫ్రాంకోయిస్ బైరు. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఫ్రాన్స్కి సంబంధించి 3 months బ్యాక్, సో మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ 3 months బ్యాక్ ఫ్రాన్స్కి సంబంధించి అక్కడ ప్రధానమంత్రిగా మిషెల్ బార్నర్ గారిని ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ అపాయింట్ చేశారని చెప్పేసి మనం చదువుకున్నాం. అలాగే ఇటీవల మనం చూసుకుంటే ప్రీవియస్ వీక్లో చూస్తే ఈ యొక్క మిషెల్ బార్నర్ ఎవరైతే ఉన్నారో ఈయన తొలగిపోయారు, పదవి ఖాళీ అయింది అని చెప్పేసి కూడా మనం చూసుకున్నాం. అవునా. ఓకే, ఇప్పుడు ఆ పదవి ఖాళీగా ఉంది కదా, ఆ పదవికి ఫ్రాన్స్కి సంబంధించిన ప్రధానిగా ఇప్పుడు ఎవరు న్యూస్లోకి వచ్చారంటే ఫ్రాంకోయిస్ బైరు వచ్చారని గుర్తుపెట్టుకోండి. జస్ట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఏ దేశం, ఆ అధ్యక్షుడి పేరేంటి. ఓకే. నెక్స్ట్ వన్, అత్యంత శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్. నెక్స్ట్ వన్, అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్. ఇక్కడ ఫోర్బ్స్ మ్యాగజైన్, మనకు తెలుసు ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు లిస్టింగ్స్ ఇస్తూ ఉంటారు, బిలియనియర్స్ లిస్టింగ్స్ అని చెప్పేసి, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పేసి, అలాగే స్ట్రాంగెస్ట్ విమెన్స్ లిస్టింగ్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు కదా. 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఓకేనా వరుసగా ఆరవసారి మన ఇండియాకి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు వరుసగా 6వసారి ఫోర్బ్స్ స్ట్రాంగెస్ట్ విమెన్ లిస్టింగ్ లో చోటు సంపాదించుకున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఫోర్బ్స్ లిస్టింగ్ లో ఫస్ట్ పర్సన్ ఎవరని అడుగుతారు అంటే టాప్ ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేసుకున్నది ఎవరు అంటే మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, మెక్సికోకి సంబంధించి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, పేరు గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఎవరు? క్లాడియా షీన్బన్. ఎవరండి క్లాడియా షీన్బన్? మెక్సికోకి సంబంధించి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు గారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, డొనాల్డ్ ట్రంప్ ఈస్ టైమ్స్ 2024 టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు టైమ్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి టైమ్స్ మ్యాగజైన్ గుర్తించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్గా న్యూస్లోకి వచ్చింది ఎవరు అంటే మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు న్యూస్లోకి వచ్చారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పర్సన్ ఆఫ్ ద ఇయర్స్ ఇంపార్టెంట్, అలాగే వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. మీకు ఇటీవల నేను వర్డ్ ఆఫ్ ద ఇయర్స్ అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి సంబంధించి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ రాట్ అనే వర్డ్ న్యూస్లోకి వచ్చిందని చెప్పాను. అవునా, కోలిన్స్ డిక్షనరీకి సంబంధించి మీకు బ్రాట్ అనే వర్డ్ న్యూస్లోకి వచ్చిందని చెప్పాను. ఓకేనా, ఇవన్నీ కూడా లింకప్ చేసుకోండి. ఇక్కడ టైమ్స్ మ్యాగజైన్ గుర్తించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా న్యూస్లోకి వచ్చిన పర్సన్ ఎవరు? 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ పర్సన్స్లో ఎవరు? డొనాల్డ్ ట్రంప్, అమెరికాకి సంబంధించిన కొత్త అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్
సంగీత విద్వాంసుడు మృతి. ఎవరిక్కడ మరణించింది ఎవరు అంటే జాకిర్ హుస్సేన్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఎవరైనా కానీ ఎమినెంట్ పర్సనాలిటీస్ మరణిస్తూ వార్తల్లో నిలిస్తే వాళ్ళకి సంబంధించిన ఏం అడుగుతారు, అచీవ్మెంట్స్ అడుగుతారు. ఇక్కడ జాకిర్ హుస్సేన్ గారు ఎవరైతే ఉన్నారో ఓకేనా, ప్రముఖ తబలా విద్వాంసుడు ఎవరైతే ఉన్నారో మ్యూజిషియన్ జాకిర్ హుస్సేన్ గారు మరణించారు. అయితే ఈయన్ని వరించిన అవార్డ్స్ చూడండి, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది. ఓకేనా, మనకి 2nd, 3rd, 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ 3 ఈయనకు వచ్చాయన్నమాట. ఏ సంవత్సరాల్లో వచ్చాయి, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇందాక చెప్పా, తులసి గౌడ గారు కర్ణాటకకి సంబంధించి ఎన్వైర్మెంటలిస్ట్, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అని పిలుస్తాం ఆవిడకి పద్మశ్రీ పురస్కారం 2021వ సంవత్సరంలో వచ్చిందని చెప్పానా. సో ఇట్లా లింకప్ చేయండి. ఇలా మరణించిన వ్యక్తులు ఉంటే వాళ్ళకి సంబంధించిన అవార్డ్స్ గురించి అడుగుతారు. ఇక్కడ జాకిర్ హుస్సేన్ గారికి పద్మశ్రీ అవార్డ్ 1988వ సంవత్సరంలోనే వచ్చింది. తర్వాత పద్మభూషణ్ 3వ అతిపెద్ద పౌర పురస్కారం పద్మభూషణ్ 2002వ సంవత్సరంలో వచ్చింది. అండ్ 2nd హైయెస్ట్ సివిలియన్ ఆనర్, 2nd హైయెస్ట్ వచ్చేసి పద్మ విభూషణ్ 2023వ సంవత్సరంలో వచ్చింది. ఇటీవల వచ్చింది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది. 2023వ సంవత్సరం. రాబోతున్న ఎగ్జామ్స్ లో ఫోకస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే. ఎనర్జీ కన్సర్వేషన్ డే ఏదైతే ఉందో ఓకేనా, మన ఇండియాకి సంబంధించి నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే December 14, December 14th సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1991. ఎప్పుడండి, 1991లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఓకే BEE అంటారు. మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఉంది కదా, ఓకే మినిస్ట్రీ ఆఫ్ పవర్ పరిధిలోకి వచ్చే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు 1991వ సంవత్సరం నుంచి నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే యొక్క 2024 థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని అడుగుతారు. థీమ్స్ ఇంపార్టెంట్ ఏంటి, పవరింగ్ సస్టైనబిలిటీ ఎవ్రీ వాట్ కౌంట్స్. ఏంటి, పవరింగ్ సస్టైనబిలిటీ ఎవ్రీ వాట్ కౌంట్స్. సస్టైనబిలిటీ అంటే ఏంటి, ప్రతి దాంట్లో మనం అదే చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు సొసైటీకి అండ్ ఇప్పుడు జనరేషన్స్కి మొత్తం అంతా యూజ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి లేకుండా ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండాలి. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మిగల్చాలన్నమాట దేన్నైనా కానీ. దాన్నే మనం సస్టైనబిలిటీ అంటాము, లేదా సుస్థిరత్వం అని చెప్పేసి పిలుస్తుంటాం. ఏంటండి, ఈ జనరేషన్స్ వాళ్ళకే కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని దేన్నైనా అడిక్వేట్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అదే విధంగా ఎవ్రీ వాట్ కౌంట్ అవుతుంది అని చెప్పే థీమ్తో 2024 నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డేని December 14న మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఎప్పుడండి 1991 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు ఈ మంత్లో చాలా డేస్ వచ్చాయి, ఇంపార్టెంట్ డేస్. హ్యూమన్ రైట్స్ డే అని చెప్పేసి, ఓకే మైనారిటీ డే అని చెప్పేసి ఇవన్నీ చూడండి. నెక్స్ట్, భారత్కి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేసిన స్విట్జర్లాండ్. డైరెక్ట్గా అడుగుతారు. ఇటీవల ఇండియాకి ఇచ్చిన హోదా ఏం హోదా అంటే ప్రీవియస్గా ఇచ్చింది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనే హోదాని ఇండియాకి ఇచ్చి ఇప్పుడు రద్దు చేస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏది అని అడుగుతారు. స్విట్జర్లాండ్ కంట్రీ. ఓకే, ఇది కూడా మనం ఇంటర్నేషనల్ ఇష్యూలో భాగంగా చూడొచ్చు. ఇలాంటివి డైరెక్ట్గా అడుగుతారనమాట. ఏంటండి, ఇండియాకి ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాని రద్దు చేస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఏది అంటే స్విట్జర్లాండ్ కంట్రీ. ఓకేనా, డైరెక్ట్గా వస్తాయి చూడండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఇష్యూస్. సో మిస్లేనియస్గా మీకు ఇంకేమన్నా మిస్ అయితే నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దామండి. డోంట్ వరీ. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.